ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన సేవలతో సంతృప్తి పరచాలని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సూచించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి సలహా మండలి తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కమిటీ కొత్త సభ్యుల చేత ప్రమాణం చేయించారు. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ రోగులు బళ్ళారి, అనంతపురం వెళ్లే అవసరం రాకుండా వైద్య సేవల విస్తరణకు కృషి చేయాలని సూచించారు. భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించుకోగలిగితే అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే లభిస్తాయన్నారు. ప్రాంతమైన రాయదుర్గంలో ప్రభుత్వ పక్షాన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి. రోజు వందలాది మంది నిరుపేదలు వైద్య సహాయం పొందుతూ ఉంటారు. ఇక్కడ సేవలు అందించడం అనేది ఒక గురుతరమైన బాధ్యతగా అందరం భావించాలి. ఇక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో గౌరవంగా మెలుగుతూ వాళ్ళు ఎక్కడైనా పొరపాట్లు చేస్తే వాటిని తగిన సలహాలు సూచనలు ఇస్తూ సరిదిద్దాల్సిన బాధ్యత ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సభ్యులపైన ఉంటుంది. ఒకవేళ వైద్య సిబ్బంది, డాక్టర్లు కానీ సిబ్బంది కానీ రోగులకు సక్రమంగా సేవలు అందించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే వృత్తి పట్ల ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు సక్రమంగా వాళ్ళ విధులు నిర్వర్తించే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. దశాబ్దాల కాలం